రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉన్న ఎలిమినేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మంకాల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఎలిమినేట్ గ్రామ మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంకాల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చక్కటి చీరలు, నాణ్యమైన చీరలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని ఆయన అన్నారు. ఎలిమినేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టాల యాదగిరి, కార్యక్రమంలో పట్టం శివశంకర్, గట్టు జంగయ్య, పట్నం మంగ, ఆరా సురేష్, పోవాకు భిక్షవతి, కొట్టంలో మల్లయ్య, ఇకే మహేందర్, లింగం, కొట్టాల రమాదేవి, దుంపల లత తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వంలో కూడా ఈ బతుకమ్మ చీరల్లో ఇస్తుంది. అదే ఆనవాయితీని కొనసాగించాలని, అప్పుడున్న చీరలు మంచిగా లేవని దాదాపు ఇంచుమించు అందరూ అక్కడక్కడ అడవి పందులకు చీరల చుట్టూ కట్టడం అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈసారి మంచి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళ నుంచే తయారు చేయించడం జరిగింది. దాదాపు ఎంత ఖర్చు అయినా సరే పర్లేదు, అందరికి ఒకటే రకంగా ఉండాలి, చీరలు మంచిగా ఉండాలి, ఇచ్చినా వాళ్ళు కట్టుకునేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చీరలు తయారు చేయించి ఇవ్వడం జరిగింది. 1,65,00,000 చీరలు తయారు చేయడం జరిగింది. దాంట్లో 1 కోటి రూపాయలు గ్రామీణ ప్రాంతాల మహిళలకు, డాక్రా మహిళలకు మరి ఇప్పుడు ముందు ఇవ్వడము, తర్వాత మిగతా మహిళలకు కూడా తర్వాత ఇస్తారు. అలాగే హైదరాబాద్ ఇప్పుడు జంట నగరాలు ఏదైతే రాజధాని నగరాలు ఉన్నాయో దాంట్లో 65,00,000 చీరలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొన్న దసరాకు బతుకమ్మ ఉత్సవాలనే ఇవ్వాల్సి ఉండే, అవి తయారు కానందుకు ఈ లేట్ అయినందుకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇస్తున్నాము. మీకు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు కరెంటు బిల్లు మాపైందా? ఇల్లు కడుతురా? 6 నెలల ఎవరు కడతలేరు కదా, కడుతురా? ఎందుకు మరి ముందు చేయించుకోలేదా? ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా బిల్లు మాఫీ కాకపోతే మీ దగ్గర ఉందని చెప్పేది, మీ దగ్గర రసీదు, కరెంటు బిల్లు వాళ్ళు కరెంటు వాళ్ళు ఇచ్చిన రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ ప్రజాపాలన దరఖాస్తు, ఈ 4 తీసుకొని పోతే ఇప్పుడు నిన్న కూడా మేము ఒక 4 రైతులు చేపించడం జరిగింది. నిన్న కూడా అంటే ఇప్పుడు ఆ స్కీమ్ రెడీ ఉంది. ఎవరైనా కాకపోతే కానూళ్ళు ఎవ్వరు కూడా తీసుకొచ్చి గిరి దగ్గరికి వచ్చినా, శివకి చెప్పినా, నాకు చెప్పినా, జంగయ్య చెప్పినా, ఇంకెవరికి చెప్పినా అలా తీసుకెళ్లి అట్లా ఎంట్రీ చేపిస్తారు. అది ఖచ్చితంగా అది వర్తిస్తుంది, తీసుకోండి. ఇంకోటి బస్సులలో మీరు అందరు పోయేస్తున్నారా? ఫ్రీగా ఎవరన్నా చార్జ్ కడుతున్నారా? పోయేస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు వచ్చినాయా? రానందు కూడా ఇప్పుడు మళ్ళీ అది కూడా రెడీ ఉంది. ఇప్పుడు కూడా మీ సేవలో పోయి అప్లై చేస్తే ఒక 3 రోజుల తర్వాతనే కార్డు వస్తుంది. ఎంబడే ఎవరైనా కొత్తగా పేరు జమ చేసుకోవాలంటే కూడా ఆ పేరు కూడా నమోదు చేస్తారు. చిన్నపిల్లలు ఎవరైనా అది కూడా వస్తుంది. దాంట్లో ఎవ్వరు రాకపోతే వాళ్ళు ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే గిరి దగ్గరికి వచ్చి నాకు చెప్పేయడం జరుగుతుంది. రేషన్ కార్డు, సన్న బియ్యం, బస్సులు ఎక్కుడు, కరెంటు బిల్లు, ఇప్పుడు కొంచెం రైతులకు ఇందిరా మిండ్లు మాక్సిమం లేనోళ్ళనే చూస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే 4 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఫస్ట్ టైం లేనోళ్ళు, సెకండ్ టైం కొంచెం పెంకుటీలు ఉన్నోళ్ళు, తర్వాతలే మొత్తము కొంచెం ఆర్థికంగా ఉండి ఈ కొడుకులు 2-3 నుండి ఏర్పడ్డ వాళ్ళు ఉంటే అట్లా కూడా చూస్తాము. అందరికి భర్తీ చేస్తాం. ఎవ్వరు కూడా నారాజు కావాల్సిన పని లేదు. ఒకరికి వెనకాల ఒకరికి ముందు. నిన్న కూడా మళ్ళీ హెడింగ్లు వచ్చినాయి. అంటే ఈ కొట్టంలో సుమిత్ర కొంతమంది లేనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మళ్ళీ నిన్న వచ్చినాయి. అందరూ భర్తీ చేస్తాము. ఎవ్వరు కూడా మీరు వరి కావాల్సిన పని లేదు. గ్యాస్ సబ్సిడీ వస్తున్నాయి ఎవరికైనా? అకౌంట్ లో పడుతున్నాయి. అడగకపోతే అది కూడా మండల ఆఫీస్ లో ఒకసారి పూర్తి చేయాలి. ఎందుకంటే మన ఇంటికాడికి వచ్చి ఎవరు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతామో మనమే చూస్తాం. ఇట్లా డాక్టర్ దగ్గర పోతాం. నువ్వు చెప్తానే కదా డాక్టర్ మందు ఇచ్చేది. మరి మీరు కూడా మండల ఆఫీస్ పోయి ఆరోగ్యంగా చెప్తే ఏమేమి తీసుకోవాలి. దానికి కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ పేపరు, ఇవి బ్యాంక్ అకౌంట్, ఇవి తీసుకొని పోతే వాళ్ళు కూడా ఎంట్రీ చేసి మనకు అది సక్సెస్ చేస్తారు. అట్లా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అది కూడా చేసుకోండి.
ఖచ్చితంగా ఇవి వేసుకొని ప్రభుత్వ పథకాలన్నీ పేద ప్రజల కోసమే కాబట్టి మనం కూడా అవన్నీ తీసుకొని మన కుటుంబాలను కూడా బాగు చేసి చేయూతనిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయూతనిస్తుంది అంటే మనందరికీ మన పేదరికం ఉన్న కుటుంబం